ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం వంటలు వండుకునేటప్పుడు ఫ్రైగా ఒక ఐటమ్ను వండుకుంటూ ఉంటాం, లేదా ఆకుకూరలు పప్పేసి వండుకుంటూ ఉంటాం, ఒక గ్రేవీ కర్రీలు కూడా కాస్త వండుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి పులుసులు వండుకుంటూ ఉంటాం. ఈ గ్రేవీ కర్రీలకి చాలామంది నీళ్లు పోసేస్తూ ఉంటారు, లేదా వట్టి పాలు పోసేస్తూ ఉంటారు గ్రేవీ రావటానికి. ఈ పాలు పోస్తే మరీ చప్పదనం వస్తుంది. ఆ చప్పదనాన్ని కవర్ చేయడానికి మీరు ఉప్పు ఎక్కువ వేయాలి, మసాలా ఎక్కువ వేయాలి, కారం ఎక్కువ వేయాలి. కాబట్టి ఇవన్నీ నీళ్లు పోసి గ్రేవీలు తెప్పించటం వల్ల ఎక్కువ ఉప్పు కారం మసాలాలు పట్టేస్తున్నాయి. ఇవి ఎక్కువ లోపలికి వెళ్ళటం వల్ల మరీ నష్టం మీకు జరుగుతుంది ఆ గ్రేవీల వల్ల. కాబట్టి నీళ్లు పోసి గ్రేవీలు తెచ్చుకునే కంటే వంటల్లో, అట్లాగే మామూలు గేదె పాలు ఆవు పాలు పోసి వంటల్లో గ్రేవీ తెచ్చుకునే కంటే ఇంకా మంచి గ్రేవీని ఇచ్చేవి, హెల్దీగా టేస్టీగా మంచి బలాన్ని ఇచ్చేవి ఒక 3 రకాలైన 4 రకాలైన హెల్దీ గ్రేవీల్ని నేను ఇప్పుడు తెలియజేస్తాను. మీ ఇంట్లో ఈ 4 రకాలు ప్రతినిత్యం ఉంచుకొని ఏ వంటలైనా గ్రేవీ కోసం వీటిని వాడండి. టేస్టీగా చాలా బాగుంటాయి. ఆ గ్రేవీలకి మీరు తప్పనిసరిగా వాడుకోవాల్సింది పుచ్చగింజల పప్పుల గ్రేవీ. ఇది మార్కెట్లో పుచ్చగింజల పప్పు బాగా లభిస్తుంది. మనకి తక్కువ రేట్లోనే ఉంటాయి. సుమారు 300-350 రూపాయల లోపే లభిస్తున్నాయి కేజీ. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, మంచి రుచి. అందుకని స్వీట్ల మీద అద్దటానికి ఈ పుచ్చగింజల పప్పు ద్వారాగా వేపించి బిస్కెట్స్ మీద అన్నిటి మీద పెడుతుంటారు చూడండి, కేక్స్ మీద, వీటిని స్వీట్ల మీద. అంత టేస్ట్ ఇవి. కాబట్టి పుచ్చగింజల పప్పుని ప్రతి ఇంట్లో గ్రేవీకి వాడండి. ఇప్పుడు మన ఆరోగ్యాలయంలో స్పెషల్గా ప్రతినిత్యం ఇట్లాంటి వాటిని గ్రైండ్ చేసేసి గ్రేవీ తయారు చేసేసి పోస్తుంటాం వంటల్లో. అంటే ప్రతిరోజు ఒక గ్రేవీ కర్రీ వండుతాం మన దగ్గర. అప్పుడు దానికి మేము ఇక్కడ ఏం చేస్తామో, ఇక్కడ రోజుకి 600-700 మంది భోంచేస్తుంటారు. మరి వీళ్ళందరికీ మేము ఇచ్చే డైట్లో 600 మందికి ఉప్పు నూనె లేకుండా పెడుతున్నాగా, మరి ఎట్లా ఉండగలుగుతున్నారు చెప్పండి? ఎంత టేస్టీగా వాళ్ళకి మేము అందిస్తున్నామంటే ఇలాంటి టెక్నిక్స్ అనమాట. అందుకని ఇవన్నీ మీకు తెలియచేస్తే మీరు కూడా మారతారని చెప్తున్నాం. పుచ్చగింజల గ్రేవీ, దీన్ని నానపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అంటే ఒక 5-6 అవర్స్ మనం నానపెట్టామనుకోండి, నానిన పప్పుల్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే, ఇన్ని నీళ్లు కలిపి లేకపోతే ఇన్ని పాలు కలిపో చక్కగా గ్రైండ్ అయిపోతాయి, మెత్తగా పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. ఇది బెస్ట్ అనమాట. చికెన్ కంటే మటన్ కంటే కూడా ఈ పుచ్చగింజల పప్పు ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. టేస్ట్కి టేస్ట్ భలే వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకటి వాడండి. రెండోది మీరు ఎప్పుడూ వాడుండరు, కర్బూజా గింజలు. మనం గింజలు ఊసేస్తాం కదా, పుచ్చకాయ గింజలు ఊసేసినట్టు కర్బూజా కూడా. ఈ కర్బూజా గింజలు కూడా, దాని పప్పు కూడా మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ కర్బూజా గింజల పప్పు తెచ్చుకుని దీన్ని కూడా నానపెట్టేసి దాన్ని గ్రేవీ వేస్తుండండి. ఇందులో అన్నిటికంటే సోడియం ఎక్కువ ఉంటుంది, న్యాచురల్ సాల్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాస్త కర్బూజాలో కూడా. కాకపోతే ఇట్లాంటివి మంచి టేస్ట్ని ఇస్తాయి. అంటే సాల్ట్ లేని లోటు లేకుండా బాగా రుచిని కర్బూజా బాగా ఇస్తుంది అనమాట మీకు. అందుకని ఇట్లా కర్బూజా పప్పులు నానబెట్టేసేసి దాని గ్రేవీ కూడా వాడుకోవచ్చు. ఈ 2. ఇక 3వది ప్రొద్దుతిరుగుడు పప్పు. ఇది కూడా చవకగా లభిస్తుంది. వీటిని కూడా నానబెట్టి గ్రేవీ చేసేసి వంటల్లో పోసుకోవచ్చు అనమాట. పాలులాగా వస్తాయి అనమాట. మామూలు పాలు పోసే బదులు ఈ ప్రొద్దుతిరుగుడు పప్పు గింజలు నానబెట్టిన వాటిని గ్రేవీ చేసి ఇది కూడా వంటల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. 3వది. 4వది పంప్కిన్ పప్పు, గుమ్మడి గింజల పప్పు. ఈ గుమ్మడి గింజల పప్పు నానబెట్టేసి పేస్ట్ చేసేసి ఇది కూడా వాడుకోండి. ఈ 4 రకాల కాంబినేషన్లో మీరు ఏదేది బాగుంటున్నది చూసి వేసుకోవచ్చు. కొన్నిట్లో ఒక 3 రకాల కాంబినేషన్స్ నానబెట్టచ్చు. ఒక్కొక్కసారి 4 నానబెట్టేసి కలిపేసి గ్రైండ్ చేసి పోసేయచ్చు మీరు. అంటే పిల్లలకి గ్రేవీ ఆ గొజ్జు తినటం వల్ల మీకు బలం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, అట్లాగే మంచి కొవ్వులు వెళతాయి, గుడ్ కొలెస్ట్రాల్ పెంచే వెళతాయి, ఫైబర్ వెళుతుంది, అనేక లాభాలు వస్తాయి. రుచికి రుచి, వాసనకు వాసన చాలా బాగుంటుంది. అదే మీరు తెలియక గ్రేవీల కోసం నీళ్లు పోసేసి ఉప్పు కారాలు వేసేస్తే ఆ గ్రేవీ తినటం వల్ల ఉప్పు కారాలు వెళ్తాయి తప్ప ఆరోగ్యం రాదు, నష్టం వస్తుంది పైగా. కాబట్టి మీరు ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఈ 4 రకాల పప్పులను వాడండి. మీ అందరికీ తెలిసింది ఇంకోటి పచ్చి కొబ్బరి. అందుకని ప్రతిరోజు మన ఇళ్లలో పచ్చి కొబ్బరికాయలు కొడుతూ ఉండాలన్నమాట. కోడిగుడ్లు కొడతాం మానేయండి, కాయలు కొట్టండి. ఆ కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసేసి
పిండేసి ఆ పాలు వస్తాయి, ఆ పాలు పోస్తున్నాడు గ్రేవీలకి. అంటే గ్రేవీ కర్రీలు అట్లా ఉంటే లూజ్గా ఉండి హాయిగా తినగలుగుతారు కంఫర్ట్గా. అందుకని ఆ గ్రేవీ కూడా మీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, రుచినిచ్చే విధంగా ఉండాలంటే వండే టెక్నిక్ ఇట్లా మారాలన్నమాట. మీరు అన్నిట్లో ఇట్లాంటి గ్రేవీలని గనక వంటల్లో వాడుకోవాలంటే చాలా మంచిదన్నమాట. ఇన్నాళ్ళు తెలియక అట్లాంటివి అనేక రకాలు పోసాం, కానీ ఇది గనక వాడారంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, టేస్ట్కి టేస్ట్, రుచికి రుచి. కాబట్టి ఇలాంటి ఆలోచన మీరు చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.